ఉద్యోగ కళాకారులు ఉద్యమకారులు అందరూ కూడా చలో ఇందిరా పార్క్ నాడు చలో ఇందిరా పార్క్ అంటూ 20 తారీఖున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతున్నారు ఇందిరా పార్క్ వద్ద. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా మళ్ళీ మా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, ఈ తెలంగాణ మేము పరిపాలించుకుంటాం, మా తెలంగాణలో మా జీవితాలు బాగుంటాయని కలలుగన్నోళ్లకు నిరాశే శూన్యం మిగిలింది. ఈ తెలంగాణ ఓన్లీ రాజకీయ నాయకులకు ఒక గొప్ప వరంలా మారింది తప్ప నిజంగా తెలంగాణ కోసం కొట్లాడినోళ్లకు, నిజంగా తెలంగాణ కోసం జైలుకి వెళ్ళినందుకు కవులు కళాకారులకు పాటలు రాసి ఈ తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులది చాలా కీలకమైన పాత్ర, చాలా పెద్ద పాత్ర ఓ రకంగా చెప్పాలంటే. ఇక గత ప్రభుత్వం ఓ 500 ఉద్యోగాలు ఏమి ఇచ్చి చేతులు దులుపుకున్నది. అన్న కూడా చాలా అవకతవకలు జరిగినాయి, అది వేరే విషయం. సో మిగతా కళాకారులు మళ్ళీ పొట్ట చేత పట్టుకొని మళ్ళీ రోడ్డు మీద నిలబడినటువంటి పరిస్థితి. మరి వాళ్ళని కూడా ఈ గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎవరైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత ఇండ్ల స్థలాలు ఇస్తాం, ఉద్యమకారులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి 2 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ ఉద్యమకారుల మాట కానీ లేదంటే కళాకారుల పరిస్థితి, కళాకారులను కూడా వారిని గుర్తించినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తానన్న హామీలు వెంటనే ఇవ్వాలి. తర్వాత సాంస్కృతిక సారథిలో కళాకారులకు, నిజమైన కళాకారులకు, నిజంగా ఈ తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ త్యాగాల మీద ఏర్పడింది తెలంగాణ. ఇవాళ ఎవరు పడితే నా జాగిరా నీ జాగిరా కుర్చీ కోసం కొట్లాడుకుంటారు కదా, ఆ కుర్చీ ఎట్లొచ్చింది? ఒక్కొక్క పాట నిప్పులు చెరిగే పాట, ఒక్కొక్క పాట పాడితే చంపిర్రు చాలా మందిని, బెల్లి లలితక్క లాంటి వాళ్ళని పాట పాడినందుకే చంపిర్రు. గద్దర్ లాంటి వాళ్ళని కాల్పులు చేపించిర్రు. ఏమంటారు చాలా మందిని ఈ పద్మాక్షమ్మ గుట్టల్లో పాట పాడితేనే మా తెలంగాణ మాకు కావాలంటే జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఉస్మానియా విద్యార్థుల మీద మనకు తెలుసు ఏ విధమైనటువంటి నిర్బంధం కొనసాగిందో. అయినా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ గోసి గొంగడేసి తెలంగాణ అస్తిత్వాన్ని డప్పు పట్టుకొని మరి చాటి చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే అది కళాకారులు. కళాకారులు లేకుండా ఏ ఉద్యమం కూడా లేదు. పాట చాలా కీలకమైన, మీరు గంట సేపు చెప్పే ప్రసంగాన్ని ఒక 5 నిమిషాలల్లా పాట ద్వారా వినిపిస్తారు కళాకారులు. పాట చాలా చైతన్యవంతం చేస్తుంది. అలా చైతన్యవంతం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కాబట్టి ఈ తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు కవులు కళాకారులు. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి వాళ్ళ బతుకులు బాగుపడాలి కదా. ఇప్పటికీ గోసి గొంగని డప్పేసుకొని రోడ్ల మీద ఎందుకున్నారు వాళ్ళ బతుకు? తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని కలలుగా అన్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు? నామక వాస్త 500 ఉద్యోగాలు ఇచ్చిరు కదా, మీకు అయిపోయాయి, మళ్ళీ దాని మీద ఊసేలేదు. కళాకారుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళకి పాటే బతుకు, పాటే జీవనాధారం. మనం పట్టించుకోవాలి కదా కళాకారులను. గవర్నమెంటు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, గౌరవంగా చూసుకుంటామని చెప్పారు. అప్పుడున్న సర్కారు మాట తప్పిందంటే ఇప్పుడున్న సర్కారు మాట ఇచ్చింది, కనీసం ఆ ఊసు కూడా ఎత్తుతలేదు. కాబట్టి ఈ తెలంగాణ వాళ్ళ త్యాగాల మీద ఏర్పడింది, వాళ్ళ కష్టం మీద ఏర్పడింది తెలంగాణ. ఈ తెలంగాణ కోసం రాత్రింబవలు కూర్చొని పాటలు రాసి తిండి తిప్పలు నీళ్లు లేకున్నా సరే స్టేజీలెక్కి పాటలు పాడి జనాల్ని చైతన్యపరిచినటువంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి. వాళ్ళు కోరుకుంటున్నట్టు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి. నిరుద్యోగ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలి. 20 తారీఖు నాడు వీళ్ళది ధర్నా ఉన్నది పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర. రైట్. ఇక మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా?
ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.